వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా వైసీపీ నేతల దాడిలో కానిస్టేబుల్ మాలకొండయ్య తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ యాక్ట్ 30ని ఉల్లంఘించడంతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమికూడడం, బారిగేట్లను తోసివేయడం వంటి అంశాలకు సంబంధించి నెల్లూరు రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొబ్బల శ్రీనివాస యాదవ్తో పాటు మరికొందరిపై 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. పోలీస్ యాక్టును ఉల్లంఘించిన వైసీపీ నేతల వివరాలను పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో సేకరించారు. వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ వ్యవహారంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. అలాగే రోడ్డుపై బైఠాయించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ ప్రసన్నకుమార్ రెడ్డి మరికొందరిపై మరో కేసు కూడా నమోదైనట్లు తెలిసింది. అలాగే నగరంలో ఎక్కడా కూడా బైక్ ర్యాలీలు నిర్వహించకూడదన్న ఆంక్షలు ఉన్నా కొందరు ఉద్దేశపూర్వకంగా బైక్ ర్యాలీలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. వారి వివరాలు సేకరించి వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.